కొంచెం లావుడు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇంట్లో. ఇది ఒకటే చూసినావు అవి లేవు మనకి చెప్పిన కదా దాకా నేను ఇంకోటిండేది చూచే కనుక్కుంటాను. వెనకమ్మడి తెలిసిపోతుంది రాయి. వీళ్ళు లావుట్ అయితే తీసుకునే తట్టున్నారు, చిన్నది కాబట్టి అక్కడ అయితే ఇన్ని గ్రాములు ఉండాలంట. అది పాయింట్ నీ ప్యాంట్ అంటే ఏమో ఉందా, దొరికిందా, నిజమేనా? ఏంటి చెక్ చేసేందుకు డబ్బులేనా? రాయి ఎంత బాగా మెరుస్తున్నా అసలు వజ్రం విషయం లోపల విండో ఉంటుంది. ఇట్లా తిరగాలి. సింపుల్ ప్లాన్ చెప్పనా నీకు, గీతకి డాట్ కనబడుతుంది వజ్రానికి, రియల్ వజ్రానికి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటబ్బా ఫుడ్ వీడియోస్ పెట్టకోకుండా ఏవేవో పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఒక మంచి ప్లేస్ని అయితే మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. ఆత్రానికి చాలా దగ్గరగా ఉండే ప్లేసు. అంటే ఎప్పటి నుండో నేను ఈ ప్లేస్కు వెళ్ళాలి అని మా హస్బెండ్ని చాలా సతాయించాను. ఒక 3 years నుండి అడుగుతున్నాను అనమాట. ఇదొక ప్లేస్, ఇంకా వేరే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి కూడా అడిగాను. కాకపోతే మా ఆయన ఈ రోజుటికి సరేలే అనేసి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఇలాంటి వల్ల వేస్ట్ వర్కింగ్ అని అనిపిస్తుంది అనమాట ఆయనకి. ఏదైనా కష్టపడితేనే ఫలితం అంటారనమాట. ఇంతకీ ఏంటి ఆ ప్లేస్ అంటే, గాజులపల్లెకి దగ్గరలో ఉండే ఒక ప్లేస్. ఆ ప్లేస్ పేరు సర్వనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడే అనమాట స్పాట్. ఈ వజ్రాలు దొరికే ప్లేస్ అని అంటారు. నేను కూడా లైవ్లో వజ్రాలు ఎలా ఉంటాయో చూడాలని ఎప్పటి నుంటో నాకున్న చిన్న కోరిక అనమాట. అంటే షాప్లలో చూడొచ్చు కానీ ఇలా రియల్గా రాగా దొరికే వజ్రాలు చూడాలని ఇంట్రెస్ట్ అనమాట. మా ఆయనతో మరి నేను కూడా వెతుకుతాను, చూస్తాను, నన్ను తీసుకెళ్ళని కొన్ని ఏళ్ళ ఉంటే 3-4 years నుండి అడుగుతుంటే ఇక్కడికైతే తీసుకొచ్చాడు. మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట ప్లేస్. మేము వెళ్తుండే కొద్దీ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తము అరటి తోటలు ఉన్నాయి. అన్నీ కూడా బాగా పండిన అరటి పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ స్టేలు కూడా చూసారా, ఇటు సైడు అటు సైడు గల్లలు పెట్టేసి అరటి పళ్ళు అయ్యి అమ్ముతున్నారు. ప్రతి ఒక్క కార్లు అలాగే వచ్చిన వాళ్ళంతా కూడా తీసుకుంటున్నారనమాట. ఇక్కడ నాకు ఎదురుగా కనిపించే గ్యాంగ్ వచ్చేసి వజ్రాలను వేరుకొని వాటిను టెస్టింగ్ కోసం వస్తున్న గ్యాంగ్ అనమాట. నిజానికి ఇక్కడ వజ్రాలు ఉన్నాయో లేదో మాకైతే తెలియదు, కానీ ఉంటాయని అంటారు అందరూ. మేము కూడా చూడాలని వచ్చామన్నమాట. మాకు దగ్గరలో ఉంది కదా, ఒకసారి వెళ్ళేసి వద్దాం అనేసి అతి కష్టం మీద మా ఆయనను ఒప్పించుకొని వచ్చానమాట. ఇక్కడికైతే వచ్చి చూస్తే నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి. అంటే హైవేకి దగ్గరలోనే ఉందన్నమాట ఈ ప్లేస్. సర్వనరసింహస్వామి దగ్గర నుండి ఇట్లా కిందికి ఫ్లో అవుతాయి అన్నమాట. అంటే తూర్పు నుండి ఇక్కడ పరమటికి ఫ్లో అవుతుంటాయి వాటరు, అందులోనే వీళ్ళు ఏరుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారా, బైకులు, కార్లు అలాగే ఆటోలకు ఎక్కడెక్కడి నుండో వచ్చారండి ఈ వజ్రాలను ఏరుకోవటానికి. నాకైతే కొంతమంది ఉంటారేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ పట్టినా జనాలేనండి. అసలు ఎక్కడెక్కడి కిచెన్ వేర్ అంటే స్ట్రైనర్సు, బొర్రల గిన్నెలు, అలాగే ఇంకా కొంచెం రంధ్రాలు ఉన్న గిన్నెలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈయన చూస్తున్నారా, ఎంత దీర్ఘంగా అంటే ఏదో అంతా ఇంకా దాంట్లో నిమగ్నమై ఏరుతున్నాడు చూడండి. ఇలాగే ఈయన ఒక్కడే కాదు, ఇక్కడున్న ప్రతి గ్యాంగ్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, చిన్నపిల్లలు తప్ప పెద్దోళ్ళందరూ కూడా ఇలాగే అస్సలు పక్కనోళ్ళు డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఈ వజ్రాలను వేటాడుతున్నారనమాట. ఇక్కడ కనిపించే ప్రతి గుంట వజ్రం కోసం వెతికేదనమాట. ఇంకేమో చూసారా, మంచిగా కూర్చొని ఇక పట్టించేసింది వెతకడం అనమాట. ఆ గ్యాంగ్లోనే ఇంకొక ఆవిడ కూడా ఉంది చూడండి. ఇంకా ఏమో చూసిన నేనేమో ఫస్ట్ అన్నం తింటుందేమో అనుకున్నాను, కాకపోతే ఏమో చూస్తే వజ్రాలే చూస్తుంది అనమాట ఆ ప్లేట్లో. ఆహా అనిపించింది.
ఇంత ఇంట్రెస్ట్ తోటి కూర్చొని ఓపికతో ప్రతి రాయిని వెతుక్కుంటూ చూస్తున్నారండి ఎక్కడ వజ్రాలు దొరుకుతాయో. ఈయన చూసారా నడి వాగులో కూర్చొని అంటే లేక్లో కూర్చొని ఎత్తుకుతున్నాడు అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గమనించండి, ఎండకి టవాలు కట్టుకొని ఇంకా కష్టం ఎఫెక్ట్ పెట్టి మరీ ఎత్తుకుతున్నారు. ఇటు నుండి చూస్తే తూర్పు నుండి పర్మటికి వాగు పారుతూ ఉంటుంది కదా, అక్కడ నుండి ఇక్కడికి చూస్తే ఆ సర్వనరసింహ స్వామి ఆ దగ్గర నుండి ఇట్లా ఎంతవరకు పారుతుందో అంతవరకు కూడా జనాలేనంటండి. ఇక ఈయన చూసారా మధ్యలో ఉండి ఎంత బాగా నాకైతే అనిపించింది. ఇంత ఇంట్రెస్ట్తో ఇలా పెట్టి ఏరుకుంటున్నారు. ఎంత ఓపిక ఉండాలండి. ప్రతి చిన్న రాయిని కూడా చూసుకుంటూ ఏరుకుంటున్నారు అనమాట. ఎక్కడి నుండి వచ్చిందో అంటే ఆశతో కూడిన ఇంట్రెస్ట్ అనిపించింది వీళ్ళది నాకు. ఇక్కడ కొంతమంది దొరుకుతున్నాయి అని చెప్తున్నారు, అది ఎంత మాత్రం నిజమో మనకైతే తెలియదు. నేను చూడాలని వెళ్ళాను, ఏదో కొంతమంది ఉంటారులే అనుకున్నా. చూస్తే మాత్రం ఎక్కడెక్కడి జనాలు. ఆ రోజు ఇంకా సండే అయిపోవడంతో మేము వెళ్ళేసరికి 4 అయిందండి. 4కు కూడా కూర్చొని అన్నం తింటున్నారు, అంత బిజీగా ఏరుతున్నారు. ఈయన చూసారా ఇక్కడ ఇంకా ఎవరితో నాకు ఏం పని లేదు, నేను నా వజ్రాలు అన్నట్టు ఏరుకుంటున్నాడు. ఇక్కడ ఈ గ్యాంగ్ మొత్తం లంచ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు 4-4:30 మధ్యలో లంచ్ చేస్తున్నారు. అంతవరకు కూడా వేరుతూనే ఉన్నారంటండి. అసలు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే నేను వీడియో తీసుకున్నా. ఫస్ట్ వెళ్ళంగానే ఆశ్చర్యం వేసింది, ఇంత జనాలా, ఎక్కడోళ్ళబ్బా ఇంత జనాలు వచ్చిండ్రు అనుకున్నాను. కాకపోతే ఎక్కడి నుండి నేను చూపిస్తున్నా కదా, ఇప్పుడు అక్కడ హైవే ఉంది, ఇది ఇక్కడ చిన్న కాలువలాగా ఉందన్నమాట. అది వర్షం పడితే ఎక్కువ వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్లో ఈ వజ్రాలు అనేటివి వస్తాయని వీళ్ళ నమ్మకము. కొన్ని స్టోరీస్ కూడా చెప్పారు, ఇక్కడ ఎందుకు వజ్రాలు దొరుకుతాయి మీకు ఏమన్నా ఐడియా ఉందా అని నేను అడిగాను. కొంతమందిని అడిగితే వాళ్ళు చిన్న స్టోరీస్ అయితే చెప్పారు. అంటే అక్కడున్న టెంపుల్ దేవుడి గురించి కొంచెం స్టోరీ అయితే చెప్పారు. నాకైతే పూర్తిగా తెలియదు కాబట్టి నేను వీడియోలో మెన్షన్ చేయట్లేదు. కాకపోతే దొరుకుతాయి అనేటోళ్ళు ఎక్కువ, కానీ దొరికింది చూసామనేటోళ్ళు తక్కువ అనమాట. ఇక్కడ పోతే ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఆ టెంపుల్ అనేది ఉంది. అక్కడ నుండి కూడా ఈ ఫ్లో ఉంటుంది అనమాట, వాగు అనేది వాటర్ పారుతూ ఉంటుంది అనమాట. ఇక అందరు ఇక్కడ ఎక్కడ కూర్చుంటోళ్ళు అక్కడ అనమాట. ఎవ్వరు ఏ గ్యాంగ్ ఆ గ్యాంగ్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఒకటి గమనించండి, పెద్ద గుంటే తీసిండ్రు చూడు ఇక్కడ అందరు కలుసుకొని. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఉన్నట్టున్నారు. మొత్తం వీళ్ళని ఏదైనా వర్క్కి పంపించే ఇంత ఇంట్రెస్ట్గా చేయరేమో, కానీ దీనిల కోసం అయితే ఇంత బాగా చేస్తున్నారు. ఇక్కడ 2 అబ్బాయిలు కూర్చొని దీర్ఘంగా చూస్తున్నారు. మరి ఇక్కడ చూసారా చిన్న గ్రూప్స్ అక్కడ ప్రతి గుంట అండి. ఇక్కడ ఏ గుంటను చూసినా కానీ అవన్నీ వెతికిన గుంటలే అనమాట. ప్రతి ఒక్కరు ఎంత ఓపికగా, అసలు ఎక్కడి నుండి ఆశ అనేది ఏ పనైనా చేపిస్తుందేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఒక్క చిన్న దొరికిన మేలే కదమ్మా, అదృష్టం కదా, ఎన్ని డబ్బులు వస్తాయి కదా అని మన ఎవరి అదృష్టం ఎటుంటుందో అని అంటారు ప్రతి ఒక్కరు. ఏంటి దొరుకుతాయనే మీరు ఎత్తుకుతున్నారా అంటే ఏమో మన అదృష్టం చెక్ చేసుకోవాలి కదా అని అంటారు అనమాట. ఓకే నిజమేలే, కానివ్వండి అనేది మేమైతే చెప్పాము. ఇంకా వినండి మీరు, నేను ముందు వీడియోలో ఈ వీడియోలోనే మీకు వాళ్ళతో నేను మాట్లాడినది అంతా కూడా మీకు వినిపిస్తా. నేను వాయిస్ ఓవర్ అనమాట, రియల్గా వినిపిస్తా. దొరికిందా నిజమా ఈరోజేనా? అవునా? మరి మీకు అన్నం ఎట్లా? మీరు పొద్దున్న వచ్చిండ్రు కదా, తెచ్చుకున్నారా? ఓకే, దొరికిందంటారు. అమ్ముకుందే ఇక్కడే తీసుకుపోయేది. ఈ కొంచెమే కాకోకుండా ఇంకా ముందర వీడియోలో మీకు మొత్తము
వాళ్ళతో నేను మాట్లాడినది, ఇంకా కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు ఏం చెప్పారు అనేది అంతా కూడా వీడియోలోనే ఉంటుంది. నేనైతే ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా వాళ్ళు మాట్లాడినది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను, వినండి. మీరు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ స్పాట్ గురించి, నిజమేనా కాదా అనేది. ఏమంటే ఆశ అండి, ఆశ అనేది అంతవరకు తీసుకెళ్ళి వెతికిస్తుంది అనమాట. అంతే, దొరకవచ్చు దొరకకపోవచ్చు, అవుట్ ఆఫ్ అనమాట అది మ్యాటర్. మా హస్బెండ్ అయితే నీకు ఎంత ఆత్రమే, ఎంత యాంగ్జైటీతో వాళ్ళతో మాట్లాడిస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. మాట్లాడదాం అంతే, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఏమో అని నేను అన్నా అనమాట. సరే, ఒక గంట సేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా ముందర వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడినది అంతా పెట్టేశాను. మీరు కూడా వింటే బాగుంటుంది కదా అనేసి నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే అంతగా బాగోదన్నమాట. అందుకోసం ఎవరన్నా మీరు కూడా ఇదొక ప్లేస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గాజులపల్లె దగ్గర దాటిన తర్వాత సర్వ అని వస్తుంది, అంటే సర్వనరసింహస్వామి టెంపుల్ వస్తుంది, అక్కడ ఈ స్పాట్ అనమాట. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం చూపించాను. ఇప్పుడు చూపించబోయే వ్యూ వచ్చేసి రైట్ సైడ్కి చూపిస్తున్నాను అనమాట. అంటే మొత్తం కూడా చూపించా ఆల్మోస్ట్. ఇంకా నేను పైకి అయితే టెంపుల్ వరకు వెళ్ళలేదు, ఎందుకంటే అది కాస్త అడవి, ఇంకా వెళ్ళదలుచుకోలేదు. నాకు ఇక్కడికే టైం ఇదైపోయింది అనమాట. అంటే 5 దాటిపోయింది, ఇంకా వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే తీసుకున్నాను. కొంతమందితో నేను మాట్లాడాను, వాళ్ళు నాతో మాట్లాడారు. అలాగే ఈ వజ్రాలు కొనటానికి కూడా కొంతమంది వచ్చారనమాట. ఇంకా దాన్ని టెస్ట్ చేసేటానికి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అవి కూడా నేను ఈ వీడియోలో పెట్టేశాను అనమాట. మీరు కూడా కొంచెం వింటే దాని గురించి కొంచెం అవగాహన వస్తుంది కదా, ఈ ప్లేస్ గురించి, అలాగే ఈ వజ్రాల గురించి అనేసి. అందరూ దొరికాయంట అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా మేము చూసాము అని ఎవరైతే చెప్పట్లేదు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. కొంతమంది అయితే ఇక్కడే నైట్ పడుకొని కూడా వెతుక్కుంటున్నారంట. ఇయర్ నుండి మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా, అప్పటి నుండి ఇది ఎక్కువ అయిపోయిందండి వెతుకులాట. ఆ వర్షాలకు వాగు వస్తుంది అనమాట, వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది. ఆ వాటర్లో వజ్రాలు అనేది కొట్టుకొని వస్తాయని వీళ్ళ నమ్మకము ఎప్పటి నుండో. అందుకోసం అందరు ఇలా వజ్రాల వేటకు వచ్చేసారనమాట. అవును, ఎప్పుడు వచ్చిండ్రు మీరు? పొద్దున వచ్చినాం తల్లి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? కోడూరు కనుచి వచ్చినాం. దొరికినా లేదా? ఇవి చిక్కినాయి, ఇవి చిలక తెచ్చి తీసుకోంగా లేకుంటే మామూలు ఫోటో. మరి అన్నం తెచ్చుకోకుంటే మా అన్నం క్యారేజీలు తీసుకొని వచ్చిండ్రా? రాలులే అవి. మరి ఒక్క రోజు పని వాయ కదా, పని ముఖ్యం కదా. పని పోయింది, మళ్ళీ ఏం చేస్తాం. నిజంగా అవి వజ్రాలు అనుకుంటున్నావా? ఎత్తి పెట్టుకోలే, ఎవరికన్నా చూపి. మాకంటే తెలియదు కదా, తెలిసిన వాళ్ళకి చూపేవారు. నువ్వు తీసుకొని డబ్బులు ఇంకా. మీది కూడా కోడూరేనా? కోడూరేనా? మీది ఎవరు? మాది ఒంగోలు. అక్కడ నుండి వచ్చిండ్రా? మరి నైట్ ఎట్లా చేస్తారు? ఏంటకు అంత కష్టం మీకు? పోయి చక్కగా ఏదైనా పని లేదా ఇంటికాడు. ఏమమ్మా మనకి, నాకైతే తెలియదు. ఇది ఈ బుట్టాలు లేకుంటే అన్నం కావద్దు. చూడట్టున్నాము అలా లెక్క. ఏం చేస్తావు, దొరికితే అదృష్టం కదా మరి, అంతే కదా అవా? అంతే. ఇంకా చాలామంది ఎక్కడెక్కడి నుంటో వచ్చారంట, దూరం నుండి. కొంతమంది అయితే ఇక్కడే టెంపుల్ దగ్గర పడుకొని వచ్చి ఏరుకుంటారంట. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి పక్కనే,
అక్కడ కూడా పడుకొని మార్నింగ్ వచ్చి వేరుకుంటారంట. ఏంటో వీళ్ళ కష్టం, వీళ్ళ ఇంత నమ్మకం దొరుకుతాయి అనేసి అర్థమే కాదు. సరే ఏదేమైనా కానీ ఇక్కడ వజ్రాలు దొరికే ప్లేస్ని అయితే నేను చూసేసాను. నాకైతే ఓకే, ఆ మనిషి ఆశకి అదృష్టానికి మధ్యలో నడుస్తుంది అని అనిపించింది. ఇక ముందర వీడియోలో కూడా చక్కగా వాళ్ళకి నాకి ఇంకా కొన్నికి వచ్చిన వాళ్ళ డిస్కషను, మళ్ళీ వజ్రాలు చెక్ చేసే వాళ్ళ డిస్కషన్ అంతా కూడా ఈ వీడియోలోనే ఉందండి. కంపల్సరీగా మీరు మొత్తం వీడియో చూసి వినేయండి. చాలా బాగుంటుంది కన్వర్జేషన్. నాకైతే నవ్వు వచ్చింది మొత్తం మీద. ఈడే ఉన్నావా? మదనపల్లి ఉండి వచ్చి ఎన్ని రోజులు ఉంటుండవు? 3 రోజులు ఇంకా. ఈడే ఉన్నావా? పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు? హోటల్ కాడ పడుకుంటావా? దొరికినాయా ఒక్కసారన్నా? దొరికింది కానీ 3 పాయింట్లు వచ్చింది అంతే. ఎవరికి? కారు వేసుకొని కొనక్కడికి వచ్చారు. దొరికిన అక్కకి పనికి వచ్చాయి రాబో తెల్ల వల్ల ఏర్కొని వేసుకుంటాం. ఎక్క ఏ ఊరు? నంద్యాలనా? పాపం కొంచెమన్నా సక్సెస్ అయితే కదా. ఫుల్ మీరు కొనుక్కుంటారా? మాకంత సీన్ లేదక్క. అవునా? కొద్ది కష్టపడినందుకు పనికి వచ్చేది ఉన్నాయి దాంట్లో. అంటే కొన్నికి వచ్చినారులే బయట. నీ కాడ ఉంటే చూపి మళ్ళీ ఎందుకు దాచి పెట్టుకోవడం? అయితే అయిందిలే చూపి. ఏం లక్కు, నీ లక్కు ఉండొచ్చు. చూపించచ్చు కదా. ఏం చేస్తాం అమ్మాయి? పనికి వచ్చే ఒకటన్నీ అయితే మాకు బాగుంటుంది. పనికి రాని వాళ్ళకి ఏం చేయాలా? ఇవన్నీ చదివే అవుతుంది. సారం లేదు, అట్లే ఉంటుంది. సారం లేదు. ఇవన్నీ వేస్ట్ రాలే. అంటే వజ్రం కొంటారన్నా మీరు? ఎంత లావకారు వేసుకొని కూర్చోరమ్మా. లాంటి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఇది దీంట్లో సారం లేదంటే రేట్ అయితే నేనే చెప్తాను. దీంట్లో సారం లేదంటే ఇట్లనే ఉంటుందంటే వజ్రం ఏమైతే అవి గీత పడకూడదు ఏమంట. గీత పడకూడదు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఇంట్లో. టీవీ ఒకటే చూసినావు. అవి లేవు మనకి చెప్పిన కదా దాకా నేను స్విచ్ కనుక్కుంటారు. కమ్మడి తెలిసిపోతుంది. రైట్ 3 రాళ్ళు సెట్ చేసుకోవాలి. అది ఒక్కటే సెట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకో. 4 రోజుల ముందన్న వచ్చింది. ఇక్కడనే దీంట్లో వేసుకో ప్యాకెట్లో.
ఇది చెక్ చేసుకోమన్నాడు. అబ్బా ఇట్లాంటి ఎన్ని పడేసినాను. ఎందుకు చెక్ చేసుకోమన్నాడమ్మా, మాకు గురించి తెలియదు. అదే చెక్ చేసుకోమ్మా. వీళ్ళు లావుట్ అయితే తీసుకునే తట్టున్నారు. ఎల్లో కాదన్నాడు. అదొక్కటే చెక్ చేయించుకోమన్నాడు అక్క. అన్నాడంట కదా, నేను కూడా విన్నా. ఎగబెట్టుకోమన్నా చెక్ చేసుకోమన్నాడు. టెస్ట్ రాలేదా ఈరోజు? రాలేదన్నా. ఇట్లాంటి ముక్కురాలు డైమండ్ పెట్ట ముక్కురాలు చేయించి నువ్వు కొంటుండగా. ఆ మూడు ఉంచుకోండి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఉంటది, దాని నుంచే చేసేది. కానీ ఈ వాగులో నీ ముక్కురాలు ఎందుకు పట్టుకొచ్చేమే? నువ్వు చెప్పు. అంత సైజులో చెప్తున్నా. సరేలే, అది మన ఎవరు కింద పడేసుకుంటారు. ఎవరు అక్క? రాచల్లా రాజ్యాల నుండి వచ్చినావా? మేము రాచల్ల నుంచి వచ్చింది, గుంటూరు నుంచి వచ్చింటే. గుంటూరులో దొరికినట్టు ఈ రోజు. గుంటూరులో దొరికింది 10 లక్షలు. అవునా, నిజమా? మీరు చూసినారా? నరసరావుపేట, గుంటూరు, అక్కడి నుంచి మయ్యంగా వచ్చేవాళ్ళు. రాచర్ల అంట, ఇద్దలూరు రాచర్ల. మీది కూడా రాచర్లనేనా? ఏ కలర్? ఏం కలర్? నీకేనా దొరికింది? డైమండ్. ఎత్తి పెట్టుకో. చానుంది కదా. గవలం నువ్వు ఎరకలేదేంటి? ఏమి గవ్వలు అమ్ముతున్నావా? పెట్టేదానికి మీరు ఎరుకోకూడదంటే వజ్రాలు. మేమైతే అక్కడ ఒక గంటన్నర సేపు అయితే ఉన్నాము. మొత్తం వీడియో అయితే షూట్ చేశాను. ఇక ఇంటికి వచ్చేద్దాం, 5:30 అవుతుంది. ఇంకా వచ్చేద్దామని వస్తూ ఉన్నాం అనమాట, బయలుదేరాము. ఇగో ఇది హైవే అండి, ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి కనిపిస్తుంది ఆ ప్లేస్. ఇది జనాలంతా కూడా వెతుక్కొనికి వచ్చిన వాళ్ళే అనమాట. వెళ్తూ ఉంటే ఇక్కడ వజ్రాలు చెక్ చేసే వాళ్ళు ఉన్నారు అని మాకు ఎవరో పిలిచినట్టుంటే ఆగేసి చూస్తున్నాం. ఉందా? దొరికిందా? నిజమేనా? ఏంటి మిషన్? రావడం లేదు. నువ్వు మళ్ళా వచ్చినాక చూద్దురా. అట్లా ఏంటి చెక్ చేసేందుకు డబ్బులేనా? 5 రూపాయలు రాయి. అది పడింది. అవును, యూట్యూబ్ లో లేదు, ఏదో కేసు పెడతా యూట్యూబ్ లో పెడుతున్నారా? ఇంకే నింగుతారు పానం ఏంటి? ఇటు వస్తే కనబడుతుంది, కనబడుతుంది. నేను ఇస్తలే డబ్బులు చూడు. గాజు ఇది వద్దు, ఇది రాదు, ముగ్గురాయది. ఏమన్నా అమ్మ కోసం అవును, చెక్ చేసిన ఆయన ఫోన్ నెంబర్ ఇస్తానన్నాడే. ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తాడు, అసలు రాకుంది. సరే వస్తే తీసుకు. నెంబర్ ఏమైంది? ఊరికే మనకు ఆశ పెడుతున్నారు, మనం ఏమో ఇష్టం ఎంత బాగా నేర్పుతున్నా
అసలు వజ్రం విషయం చెప్పిన లోపల విండో ఒకటి ఉంటుంది. ఇట్లా తిరగాలి. సింపుల్ ప్లాన్ చెప్పిన నీకు గీతకి డాట్ కనబడదు వజ్రానికి, రియల్ వజ్రానికి చేతి మీద అక్షరం కనబడదు. అయిపోయింది. ఒకటి ఒకటే ఫస్ట్ ఎత్తి పెట్టుకల్లా వద్దా రాయి? ఎందుకు వేస్తేనా? అట్లా చెప్పాలి కదా. 10 వస్తేనే పనికి వస్తుంది, 12 వస్తే డైమండ్, ఓకే 12 10 వస్తే అయ్యో కొద్ది గొప్ప పనికి వస్తుంది అంటారు. 10 వస్తాయి, డబ్బులు వస్తాయి ఎంతో కొంత. 10 వస్తే అంటే ఇక్కడ మన లెక్క ప్రకారం 12 రావాలి. ఇక్కడ వచ్చే ఉండి ఒకటే వచ్చింది. పట్టుకోండి ఏమది ఎట్ట చూద్దాం. నువ్వే చెప్పి లాగుంటా, నువ్వే చెప్పి అంటనా. అక్కడ రెడ్ గాడికి వచ్చింటా వాటికి రావాలి, డబ్బులు రావాలంటే ఇక్కడ దాకా రావాలి. మాకెళ్ళి తిప్పొచ్చు కదా. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. పెడితే నీకు ఆన్లైన్ లో ఇంటికి వచ్చింది, లైవ్ లో చూద్దాం కదా. మిషన్ వచ్చింది అంట నీకు లైవ్ లో చూడండి. ఒకటైతే వదిలి వెళ్ళిపో, చెక్ చేస్తే మిషన్ ఒక్కోదానికి 5 అన్ని చూడు, అన్న డౌట్ పోతాది. చూద్దాం 5 రూపాయలు 5 రూపాయలు ఏమైతుంది? ఒక నిమిషం అయిపోయింది, ఒక్కరే ఉన్నారు. అయిపోయినారన్న మీరు పొమ్మని చెప్పినా పోరా. ఒకటి ఒక పాయింట్ వచ్చింది. సౌండ్ రావడం మిషన్ సౌండ్ ఎందుకు వస్తుందన్నా? పైకి రెడ్ మీదకి వస్తే అప్పుడు సౌండ్ రావాలంటే 9:30 10 ఉండాలా. 3 వచ్చింది. ఒక నిమిషం అయిపోయిందిలే. 3 వచ్చేం కదా. 8 రావాలంట. 8 ఏం చేస్తాం? 8 కూడా ఏం చేయాలి. 10 పైన అయితేనే మాట్లాడాలా. 2 అన్ని 3 2 పోదాం పద. ఈ వజ్రాలు దొరికే ప్లేస్ దగ్గర వ్యూ అయితే సూపర్ ఉందండి. కొంచెం ముందుకెళ్తే మనం నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అంత దగ్గరలో మొత్తం గ్రీనరీ, మంచిగా వర్షాలు పడ్డాయి కదా, ఒక పక్క వాగు పారుతుంది. సూపర్ వ్యూ అనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఏరుకునేటోళ్ళని చూసి, అలాగే ఆ వ్యూ, ఆ గ్రీనరీ మొత్తం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము. వచ్చే దారిలో కూడా మాకు సన్సెట్ కనిపించింది అనమాట. సూపర్గా ఉంది వ్యూ. నాకైతే చాలా నచ్చింది కాబట్టి వీడియో తీసుకొని ఇట్లా క్లిప్ అనేది యాడ్ చేశాను. చూస్తుంటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది, అందుకోసం పెట్టేశానులేండి. ఇక వజ్రాలపై అభిప్రాయం అయితే ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆశ వాళ్ళది అనమాట. ఎవరి అదృష్టం వాళ్ళది కూడా. దొరికితే మంచిదే కదా, వాళ్ళ లైఫ్లు మారిపోతాయి. ఇక దాని గురించి నో కామెంట్. కాకపోతే ఇవి 2 ప్లేస్లు అండి. గాజులపల్లె దాటిన తర్వాత సర్వ దగ్గర ఒక ప్లేస్ అని నాకు తెలుసు. అలాగే జొన్నగిరి, ఇందులో కూడా దొరుకుతాయంట ఈ ఊర్లో కూడా. మేము ఈ 2 ప్లేస్లలో ఏదో ఒక దానికి వెళ్ళాలనుకున్నాము. చూడాలన్న ఆత్రం అనేది నాకు తీరిపోయింది. అంటే చూశాను లైవ్లో వాళ్ళు వెతికేది, అంత నిమగ్నమై డెడికేషన్తో ఎత్తుక్కుంటున్నారు. నాకు ఒక క్షణం అనిపించింది, ఇదే విధంగా మనం
కష్టపడి పని చేసుకుంటే ఒక లైఫ్లో మంచి జరుగుతుంది కదా అనిపించింది. కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళదన్నమాట. ఇక మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే మాత్రం వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ అండి మరి.